నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న భారీ మూవీ పెద్దిపై ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ విషయంలో అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తొలుత ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ తేదీకి సినిమా రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం పెద్ది ఏప్రిల్ 30న రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పెండింగ్లో ఉన్న షూటింగ్ దృష్ట్యా విడుదల వాయిదా పడ్డం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన రాకాసా ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని, చెప్పిన సమయానికే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 30 మిస్ అయితే ఆల్టర్నేటివ్గా జూన్లోని 2 తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ జూన్ 4న రిలీజ్ కావాల్సి ఉంది. ఒకవేళ టాక్సిక్ పోస్ట్ పోన్ అయితే ఆ ఖాళీని భర్తీ చేస్తూ జూన్ 4న పెద్దిని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ అది కుదరని పక్షంలో జూన్ 25ను మరో ఆప్షన్గా పెట్టుకున్నారు. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం చెన్నైలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్తో కలిసి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సినిమా సెకండ్ హాఫ్ రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఎడిటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. టెక్నికల్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో సినిమాను సిద్ధం చేస్తున్నారు. సినిమాలో మిగిలి ఉన్న ఆ ఒక్క పాట ఐటమ్ సాంగ్ అని టాక్. ఆ స్పెషల్ సాంగ్ను ఏప్రిల్ 9 నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఆ సాంగ్లో చరణ్తో కలిసి చిందేసే ఆ స్పెషల్ గర్ల్ ఎవరనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ప్రస్తుతం మేకర్స్ పాట కంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పనులన్నీ కొలిక్కొచ్చిన తర్వాతే గ్రాండ్గా ఐటమ్ సాంగ్ షూటింగ్ను నిర్వహించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వెంకట సతీష్ కిలారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ చరణ్ మునిపెన్నడూ చూడని కొత్త లుక్లో కనిపించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.